అది నీ కుటుంబ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, శరీర రోగమైనా, వ్యక్తుల్లో మార్పు అయినా, నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా, నీ జీవితంలో కార్యాలైనా, నీ బిడ్డల జీవితంలో కార్యాలైనా, ఇవి శరీర సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా, దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు. విస్మరించరాదా? ఎన్ని అడిగినా ఏం మారట్లా, ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లా, ఎంత కనిపెట్టుకున్నా విసుగొస్తుంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు. వెళ్ళావా? ఇప్పుడు వాళ్ళు ఒకరోజు కాచుకొని, 2 రోజులు కాచుకొని, 3 రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏదీ లేదుగా. అబ్బాయి ఇట్లనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయింది. మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు. పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం. వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు. ఒక్క దినమంది 3,000 మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు. మంకు పట్టు పట్టారు, మొండి పట్టు పట్టారు. నువ్వు కార్యం చేసిందాక కదలము ప్రభువా అని ప్రార్థించడం కొనసాగారు. దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదుగా ఆయన శక్తిని పంపాడు.